హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి రెండో లిస్టును విడుదల చేయడం జరిగింది. మొదటి తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు రెండో విడతలో డబ్బును తల్లి యొక్క ఖాతాల్లో జమ చేస్తున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజెక్ట్ అయిన వారికి కూడా ఈ విడతల్లో డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రీవెన్స్ అప్లై చేసి ఎలిజిబుల్ అయినారో వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. ఎన్పిసిఐ ఇన్యాక్టివ్గా ఉండి డబ్బులు జమ కాని వారికి తాజాగా క్రెడిట్ అవుతున్నాయని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. సో మీరు ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలనే విషయాన్ని నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.